వెలిగించి కొంచెము క్రింద పెట్టడు, ఇంట నుండి వారందరికీ వెలిగిచుటకై దీపస్తంభం మీదనే పెట్టును కదా. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మీరు జాగ్రత్తగా బ్రతకండి నాన్న. మీరు ప్రేమ, దయ, కనికరం, పరిశుద్ధత, త్యాగబుద్ధి, క్షమాగుణం మొదలైనవి సాధన చేయండి. ఈ విధంగా మీరు కానీ నడుచుకొని సాటి మనిషికి సాయం చేసి ప్రేమ చూపి ఆదరించి మీరు సత్క్రియ చేస్తే దాన్ని బట్టి మీకు మీతో పాటు మీరు మా నాన్న అన్నారు కదా, పరలోకమందున్న మా తండ్రి అన్నారు కదా, మీ తండ్రికి కూడా మహిమ వచ్చింది నాన్న అని చెప్పాడు. అలా కాకుండా మీరు దుష్టక్రియలు చేస్తే, ఆయన పేరు చెప్పుకుంటూ చెడ్డక్రియలు చేస్తే ఆయన నామం దూషణ పాలైద్ది. ఇంత మ్యాటర్ ఉంది. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్నదానిలో పరిశుద్ధపరచబడును గాక అన్ను అంటే అది నీ చేతుల్లోనే ఉంది అంటాడు ఆయన. ఎవరు? పరలోకమందున్న మీ నాన్న, మన నాన్న, అది నీ చేతుల్లోనే ఉంది. అట్లా ప్రతి అంశం వెనక ఒక ప్రశ్న ఉంది. నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాల్సినవి ఉంటాయి, నువ్వు కోరుకోవాల్సినవి ఉంటాయి. చూడండి, ఒక విషయాన్ని శారీరకంగా అట్లా చదువుతూ వెళ్ళటం వేరు, దాన్ని అంతర్లీనంగా ధ్యానించటం వేరు. ఇప్పుడు మనం చేస్తున్న పని ప్రజెంట్ ఆత్మతో ధ్యానిస్తున్నాం దాన్ని. ఇందాక చదివారు, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును కాక. అందులోని ఆంతర్యం ఏంటో మనకు అవసరంలా, నోటితో పలికితే చాలు అన్నట్టుగా చదువుతాం. అది శరీర సంబంధమైన ఆరాధన. ప్రార్థన కూడా అంతే చేస్తాం, పాటలు కూడా అంతే పాడుతాం. అవునా? భక్తిభావంతో పాడేది ఉంటుంది, ఆత్మతో ఆరాధించడం ఉంటుంది. ఓకేనా? ప్రేమించేదా అధికముగా ఆరాధింతును ఆసక్తి ఫోన్ వచ్చిన ఆరాధన అవునా? ఇప్పుడు అందాక ఆరాధన లేపాం కదా, ఎవరెవరు ఎట్టా ఆరాధిస్తారు మొత్తం నాకు కనపడుతుంటే ఎత్తు మీద ఉండగా నేను ఇందులో ఒక్కొక్కళ్ళు ఒక సూపులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొంతమంది తన్మయత్వం అలసిపోనీకుమా, కొంతమంది నీకు కళ్ళు మీ అన్నా సరే కూర్చోదు. కళ్ళు మూయవమ్మా, కళ్ళు మూసింది నేను అన్నప్పుడు మళ్ళీ అటు ఇటు తిరిగి చూసాడు. ఇదంతా ఎట్లుంది ఇది? అసలు నీకన్నా తృప్తిగా ఉందా? అదే తన్మయత్వంతో కన్నులు మూసి ఆత్మతో ఆయన ఆరాధించినప్పుడు ఆ స్పర్శ ఎలా ఉంటుంది? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో. దాని ఫోర్స్ వేరుగా ఉంటుంది. ఏదో వచ్చామా, నిలబడ్డామా, ఆదరించుకున్నాం, కాసేపు రోడ్ల మీద తిరిగామా, వచ్చామా, కాసేపు కూర్చున్నాం, 4 ముక్కలు చెవులో 4 ముక్కలు బయట వేసామా, వెళ్ళిపోయామా అన్నది కాదు. ఆరాధన చేసిన, ప్రార్థన చేసిన, వాక్యం చదివిన, వాక్యం విన్నా, ఆఖరికి దేవునితో కనెక్ట్ అయినా కూడా 2 రకాలు ఉంది నాన్న. శారీరకంగా దేవునికి దగ్గర అవటం ఉంది, ఆత్మలో కలుసుకోవటం ఉంది.